మాట్లాడేటప్పుడు హాయ్, హలో అంటున్నారండి. కనీసం మనం ఫోన్‌లో మాట్లాడినప్పుడైనా హరే కృష్ణ భగవంతుడి యొక్క నామంతో నమస్కారం కనీసం నమస్కారమైనా అందామండి. నమస్తే, హరే కృష్ణ అని భగవన్నామంతో పలకరించే ప్రయత్నం చేద్దామండి. బొట్టు పెట్టుకునే ప్రయత్నం చేద్దామండి. నామోషి అవసరం లేదు. మనందరం చక్కగా తిలకధారణ చేసి, చక్కగా భగవంతుడి యొక్క నేను సనాతన ధర్మానికి చెందినవాడిని ప్రౌడ్‌గా ఉండండి. మిగతా వాళ్ళందరూ చూపించట్లేదా అండి వాళ్ళేం చేసుకుంటున్నారు? మనం ఎందుకండి ప్రౌడ్‌గా ఉండలేం? మన లెగసీ ప్రౌడ్‌గా ఉండాలి. వి హావ్ టు బి ప్రౌడ్ అంటే ఆ ప్రౌడ్ కాదు. వి హావ్ టు బి ప్రౌడ్ ఆఫ్ కృష్ణ. వి హావ్ టు బి ప్రౌడ్ ఆఫ్ అవర్ ధర్మ. ఏబీసీడీ డైట్ నిన్న మనం మాట్లాడుకున్నామండి. మనం తీసుకునే ఆహారము, మన ఆధ్యాత్మికత ఈస్ ఎ డైరెక్ట్ లింక్. భగవంతుడు ఎంత ప్రేమ లేకపోతే ఆ విషయాలన్నీ మనకు ఉపదేశం చేస్తారండి. హ్మ్. యుద్ధ భూమి మధ్యలో చెప్తున్నారండి స్వామి. ఎంత ముఖ్యమో అర్థం చేసుకోండి. కాబట్టి మంచి జీవహింస లేకుండా సాత్విక ఆహారాన్ని తీసుకోండి. భగవంతుడికి నివేదన చేసి ప్రసాదాన్ని జీవహింస అయితే పరిపూర్ణంగా మానేద్దాం మనందరం కూడా. దాని తర్వాత ఫర్ ఎంగేజ్‌మెంట్. మనందరి టాలెంట్స్ భగవానుడు ఏదో ఒక టాలెంట్ ఇచ్చాడు గదండీ! దాన్ని భగవంతుడి యొక్క సేవలో వినియోగిద్దాం. మీకు చెప్పండి ప్రభుజీ మేము